ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మనము బైబిల్ గ్రంథంలో నుండి ఒక ముఖ్యమైన వాక్య భాగమును, వాక్య సందేశమును, వాక్య సారమును, వాక్య భావమును మనము స్టడీ చేద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుదాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచన భాగం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. చిన్న మాట ప్రార్థన చేద్దాము. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, అనంతుడవైన యేసయ్యా, సర్వ జగద్రక్షకుడవైన ప్రభువా, అయ్యా, సర్వశక్తి గల నీ మాట చేత మమ్మలను కన్న తండ్రి మీకు స్తోత్రము. సర్వశక్తిమంతుడమైన పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగివచ్చి తండ్రి చదవబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి నీ వాక్య ఉదక స్నానము చేత మమ్మలను పరిశుద్ధపరచి ప్రభువా, నీ రక్తము చేత మా మనస్సును, హృదయమును, అంతరంగమును కాల్చి సంపూర్ణ స్వస్థత దయచేసి నీ వాక్య ఉదక స్నానము చేత మమ్మలను పరిశుద్ధపరిచి మా అంతరంగమును, హృదయమును పరిశుద్ధపరచమని సర్వశక్తిమంతుడా, సృష్టి స్థితి లయకారకుడవైన యేసయ్యా, అయ్యా, ఇదిగో మీరు మాకు బోధించి వివరించి లేఖన భాగములను అయ్యా మాకు గ్రహింపు మనస్సును దయచేసి మమ్ము దీవించి ఆశీర్వదించమని సర్వశక్తిమంతుడా నీకు స్తుతి చెల్లిస్తూ మీరే మాకు అయ్యా బోధించి ఉపదేశము చెయ్యమని ఆహ్వానిస్తూ సర్వోన్నతుడును, సర్వశక్తిమంతుడు, అనంతుడును, సర్వ జగద్రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకొక ప్రాముఖ్యమైనటువంటి సత్యమును, సందేశమును ఈ లేఖన భాగము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నది. చదవబడిన వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం మనతో ఇలాగ మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. ఈ వాక్య భాగము 2 ప్రత్యేకమైన విషయాలను గూర్చి మాట్లాడుతూ ఉన్నది. ఒకటేమో కల్మషం గురించి మాట్లాడుతోంది, రెండవదేమో ఆ కల్మషము నుండి మనకు పరిశుద్ధత కలగాలి అని మాట్లాడుతూ ఉన్నది అన్నమాట ఈ లేఖన భాగము. కల్మషము అనేది ఉంది అట. ఆ కల్మషము నుండి మనము పరిశుద్ధులం అవ్వాలి, తొలగింపబడాలి, కల్మషము మనలో నుండి తొలగిపోవాలి అని 2 విషయాలను గూర్చి లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉన్నది. నేటి మన ఈ ధ్యానములో మనము ఈ విషయాన్ని మెడిటేట్ చేద్దాం, క్షీరసాగర మదనం చేద్దాం, మనము ఆలోచన చేద్దాము. ఈ వాక్యం యొక్క భావమును, సారమును గ్రహించుటకు మనము ప్రయత్నము చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేసి గ్రహించగలిగిన మనస్సును, ఈ వాక్యం యొక్క భావమును, సారమును మనకు గ్రహింపచేసి మనలను సత్యములోనికి నడిపించేటట్లు మనము ముందుకు సాగుదాము. ఇక్కడ వాక్య భాగము మనతో చెబుతున్న విషయము, కల్మషము ఉంది అట మన ఆత్మకును శరీరమునకును
కల్మషము అంటిందట. కల్మషము అంటిందట. కల్మషము అనగా అపవిత్రత, పాపము. మన ఆత్మకును శరీరమునకును అపవిత్రత అంటి ఉన్నది అట అని లేఖనము మనతో చెబుతూ ఉన్నది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మనుషులు ఎవరు అంటే వీళ్ళు పరిశుద్ధులు, కొరింథీ సంఘము అన్నమాట. కొరింథీ సంఘము అంటే దేవుని సంఘము, క్రైస్తవ సంఘము, దేవుని పరిశుద్ధులు, వారు విశ్వాసులు, బిలీవర్స్ అన్నమాట. వారు పరిశుద్ధులు, క్రైస్తవులు, దేవుని పిల్లలు. అలాంటి పిల్లలతోటి మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు, చెబుతున్నారు అన్నమాట. పరిశుద్ధులకే కల్మషం అంటింది అట. పరిశుద్ధులైన మనుషులే కడుక్కోవాలి అట. పరిశుద్ధులైన మనుషులే శరీరం యొక్క కల్మషం నుండి, ఆత్మ యొక్క కల్మషం నుండి విడుదల పొందాలి అట. ఈ వాక్య భాగము మనతో చెబుతున్న విషయము అన్నమాట. అసలు ఈ వాక్యం యొక్క పూర్వపరాలను కనుక మనము ఒకసారి అవలోకనము చేసినట్లయితే, కల్మషము అంటినది, అసలు ఈ కల్మషం అనేది ఎందుకు వచ్చింది? పరిశుద్ధత కలగడానికి దేవుడు మనకు చేసినటువంటి ఏర్పాటు ఎటువంటిది? భూమి మీద మనుషులందరూ ప్రస్తుత మనుషులు, మానవతరము ప్రస్తుత మనుషులు, ఈ భూమి మీద ఉన్న ప్రజెంట్ కాంటెంపరీ పీపుల్, మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే ఇష్టం వచ్చినట్లుగా పాపం చేస్తూ ఉన్నారన్నమాట. భూమి మీద మనుషులందరూ కూడా తమకు ఇచ్చ వచ్చినట్లుగా తమ కోరికలు తీర్చుకొనుచు, తమకు ఇష్టం వచ్చినట్లుగా, నచ్చినట్లుగా బ్రతకడానికి ఇష్టపడుతూ బ్రతుకుతూ ఉన్నారు అన్నమాట. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఇదే కోవకు చెందిన వాళ్ళు. అందరూ నాకు నచ్చిన మార్గంలో నేను బ్రతుకుతాను. ఒకడు దేవుడే లేడంటాడు ఒక ఆయన. దేవుడు లేడు, దయ్యం లేదండి. దేవుడున్నాడు అని మతాలు చెబుతూ ఈ మతాలన్నీ మనుషులను పాడు చేస్తూ ఉన్నాయంటాడు ఒకడు. మనకు స్వేచ్ఛ అనేది లేదు, అతీత శక్తి పరమాత్ముడు ఉన్నాడు అని ప్రస్తుత జీవితాన్ని మనం వేస్ట్ చేసుకుంటూ ఉన్నాము. ప్రజెంట్ లైఫ్ అంతా కూడా ఫ్యూచర్ లైఫ్ మీద మనం ఆధారపడుతూ ప్రజెంట్ లైఫ్ని మర్చిపోతూ ఉన్నాము అని అంటాడనమాట ఆయన. ఇంకా అనేక భావవాదాలు ఈ భూమి మీద ఉన్నాయి అన్నమాట. మనుషులలో అనేకమైనటువంటి ఐడియాలజీ ఉన్నాయి ఈ భూమి మీద. హిందూయిజము, కమ్యూనిజము, ఇట్లాంటి డిఫరెంట్ భావవాదాలు, ఐడియాలజీలు మనుషుల మధ్య వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ కూడా అనేకమైన భావవాదాలు సామాజిక జీవితాన్ని స్టడీ చేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫాల్ట్ను చూపిస్తూ దానికి రెమీడియల్గా ఒక భావవాదాన్ని సృష్టించుకుంటూ, క్రియేట్ చేసుకుంటూ, ప్రచారం చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇలా మనుషుల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఐడియాలజికల్ వార్ఫేర్ అన్నమాట. ఐడియాలజికల్ వార్ఫేర్, డిఫరెంట్ ఐడియాలజీస్ అన్నమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైన భావవాదం. ఒకడు గాంధీయిజం అంటారు, గాంధేయవాదులు ఉంటారు అన్నమాట. అగస్టనిజం, ఇలా అనేకమైన భావవాదాలు ఉన్నాయి మనుషుల మధ్య. వారి ఉద్దేశం ఏమిటి అంటే మనకు జీవన విధానం, మనం బ్రతకడానికి ఈ విధానం, ఈ ఐడియాలజీ అనేదే సరైన విధానం, మిగతాదంతా సరైనది కాదు అనేది వారి యొక్క వాదన అన్నమాట. ఆ వాదనను బేస్ చేసుకొని వారు ఐడియాలజీని, భావవాదాన్ని తయారు చేసుకున్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చోట చెప్పబడుతూ ఉన్నది, ఈ లోక సంబంధమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని ఎవరైనా చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్త కలిగి ఉండుడి అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది అన్నమాట.
ఈ లోక సంబంధమైన తత్వజ్ఞానము, ఫిలాసఫీ అన్నమాట. డిఫరెంట్ ఫిలాసఫీస్, కమ్యూనిజం అనే ఒక ఫిలాసఫీ, హిందూయిజం అనే ఒక ఫిలాసఫీ, గాంధీయిజం, ఇట్లా ఫిలాసఫీ, డిఫరెంట్ ఫిలాసఫీస్ అన్నమాట భూమి మీద మనుషుల మధ్య వ్యాప్తి చెందుతూ ఉన్నది. ఈ తత్వజ్ఞానము చేత మిమ్మల్ని ఎవరైనా చెరపట్టుకొని పోవారు ఉండునేమో అని జాగ్రత్త కలిగి ఉండుడి అని బైబిల్ చెబుతోంది. ఈ భావవాదాలన్నీ ఆదామును హవ్వను దేవుడు సృష్టించినప్పుడు ఇన్ని భావవాదాలు భూమి మీద లేవు. ఆదాము హవ్వలు ఈ భూమి మీద ఉన్నప్పుడు అప్పుడు ఉన్న ఈ రెండే భావవాదాలు, ఒకటి కయ్యూనిజం, ఒకటి హేబేలిజం అన్నమాట. ఇద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరిది రెండు భావవాదాలు అన్నమాట. ఒకటి కయ్యూనిజం, ఇంకోటి హేబేలిజం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అనేది హేబేలిజం అన్నమాట. అది కాకుండా మిగతాదంతా ఈ కయ్యూనిజం. ఈ కయ్యూను ద్వారా పుట్టినటువంటి ఇలాంటి డిఫరెంట్ భావజాలము అంతా కూడా వ్యాప్తి చెందుతూ మనుషులు దేవునికి దూరం అయిపోయేటట్టు చేసిండ్రన్నమాట. కయ్యూను లాంటోళ్ళు దేవునికి మనిషికి మధ్య అంతరాన్ని పెంచే భావవాదమే ఈ లోకపు తత్వజ్ఞానము అన్నమాట. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండమన్నాడు. అసలు ఈ భావవాదం అంతా భూమి మీద ఎందుకు వచ్చింది అంటే, మనము గనక మరలా మన ఆది పితరులైనటువంటి ఆదాము హవ్వలు దేవుడు సృష్టి చేసినటువంటి ఆది కాండము కింద పడుతుంది. అది దేవుడు సృష్టించినటువంటి సృష్టి. మొదట ఆదామును హవ్వను దేవుడు మొదట సృష్టించాడు అన్నమాట. వారిని సృష్టించి ఏదెను వనంలో పెట్టాడు దేవుడు. ఆదాము హవ్వలను సృష్టించి ఏదెను వనములో హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆదాము హవ్వలను దేవుడు సృష్టించి ఏదెను వనములో పెట్టాడన్నమాట. మొట్టమొదటి మనుషులు వాళ్ళే. ఈ భూమి మీద ఉన్న మొట్టమొదటి భక్తులు ఎవరు అంటే ఆదాము హవ్వలు అన్నమాట. దేవుడు వారిని సృష్టించి ఏదెను వనంలో ఉంచి 100 సంవత్సరాలు దేవుడు వారితో సహవాసము చేసి వాళ్ళను ప్రేమించి వారి యొక్క అవసరాలను తీర్చి వారితో ప్రియముగా మాట్లాడి వారితో కలిసి జీవించాడన్నమాట దేవుడు. తరువాత ఒక ఘడియలో వారిని పరీక్షించాలనుకున్నాడు దేవుడు. ఆదాము హవ్వలు ఏ సమస్య లేనప్పుడు బాగానే ఉన్నారు, ఎవరు శోధించినప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఎవరైనా వాళ్లకు నెగిటివ్ చెబితే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, పరీక్ష పెడదామనుకున్నాడు దేవుడు అన్నమాట. అలాగూ పరీక్ష పెట్టాలనుకున్న సమయంలో ఒక రోజున దేవుడు ఏదేను వనముకు వేసిన కంచెను తొలగించాడన్నమాట. అంతలోకి సాతాను వచ్చాడు సర్పములాగా. సాతాను సర్పములాగా వచ్చి శోధించాడు, హవ్వను శోధించాడు. ముందు ఈ పండు తింటే మీరు చావనే చావరన్నాడు అన్నమాట. ఆ సాతాను మాట నమ్మింది, సర్పం మాట నమ్మింది అన్నమాట హవ్వ. దేవుడేమన్నాడు, ఇది తినొద్దు అన్నాడు, తింటే చచ్చిపోతారన్నాడు. దేవుని మాట కంటే కూడా ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి యొక్క మాటనే ఆమె నమ్మింది. అంటే దేవుని మీద ఎంత నమ్మకమో ఆమెకు. దేవుడు ఇంత సర్వశక్తిమంతుడు వారితో సహవాసం చేసి దేవుడు అనే మాటకు అర్థము లేకుండా, అర్థమే కాలేదు ఆమెకు. దేవుడు అంటే ఏమిటో అర్థం కాలేదన్నమాట. దేవుడు అంటే ఏంటో అర్థమైతే ఆమె దేవుని మాటను ధిక్కరించేది కాదన్నమాట. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, అనంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు అన్నమాట. దేవుడు అంటే ఆయన సృష్టి స్థితి లయకారకుడు. ఆయనను మించిన శక్తి కాని వ్యక్తి కాని ఎవరూ లేరన్నమాట. అంత మహాశక్తిశాలి, సర్వోన్నతుడు, అనంతుడైన దేవుడు, ఇన్ఫినిటీ, గాడ్ ఈజ్ ఇన్ఫినిటీ అన్నమాట.
అనంతుడైన దేవుని మాటను నమ్మలేకపోవడమే ఆమె యొక్క పాపము అన్నమాట. హవ్వ యొక్క పాపం ఏమిటి అంటే అనంతుడైన దేవుని మాటనే నమ్మలేకపోయింది. అది పాపము. దేవుని మాటను, దేవునిని నమ్మకపోవడమే పాపము అన్నమాట. ఆజ్ఞాతిక్రమమే పాపము. విశ్వాస మూలమైనది కానిదేదో అది పాపము. దేవుని యందు విశ్వాసం ఉండాలి. దేవుణ్ణి మనం సర్వోన్నతంగా ఘనపరచాలి. దేవుని సర్వోన్నతముగా మనము మహిమపరచాలి. దేవుడు అంటే అనంతుడు అన్నమాట. ఆయనను మించిన వారు ఇంకెవరు లేరు. దేవుడు చేసేదే సర్వోన్నతమైన న్యాయము. దేవుడే సర్వోన్నతుడు అన్నమాట అన్ని విషయాలలో. అంత సర్వోన్నతుడైన దేవునిని మనం నమ్మలేకపోతే ఇంకెవరిని నమ్మగలుగుతాము? ఇంకెవరిని నమ్మలేము. ఈ విశ్వంలో ఆయన కంటే నమ్మదగిన వ్యక్తి ఇంకొకరు లేరు. మనము దేవునిని నమ్మాలి. కానీ హవ్వ దేవుని నమ్మలేకపోయింది. అదే పాపం అన్నమాట. పాపం యొక్క ప్రవేశము జరిగింది ఎప్పుడు అంటే హవ్వ దేవుని నమ్మకుండా దేవుని మాటను ధిక్కరించినప్పుడు పాపం లోకంలోనికి వచ్చిందన్నమాట. లోకములోనికి వచ్చిన ఆ పాపము మనుషులందరి ద్వారా డిసెండెంట్ అన్నమాట. తరతరాలుగా జన్మతోటి, ఒకరి జన్మతోటి మరొకరికి జన్మలుగా జన్మ పాపం అనేది వచ్చిందనమాట. జన్మతోటి పాపం వచ్చింది మనుషులకు. స్వభావ సిద్ధముగా మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని ఎఫెసీ పత్రిక 2:1 చెప్పబడుతూ ఉన్నది అన్నమాట. స్వభావ సిద్ధముగా మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మన అపరాధముల చేతను, పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా స్వభావ సిద్ధముగా మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎందుకు స్వభావ సిద్ధముగా మనం దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము? ఆదాము హవ్వలు చేసిన పాపము, ఏదెను వనములో దేవుని మాటను ధిక్కరించిన పాపము, హవ్వకు కలిగిన పాపము, ఆదాముకు కలిగిన పాపము మనుషులందరికీ జన్మతోటి వచ్చిందనమాట. వారి రక్తం పంచుకొని పుట్టినారు వీళ్ళందరూ కూడా. ఈనాటి మనుషుల దాకా, ఈ తరము మనుషుల దాకా అందరూ కూడా పాపముతో జన్మించిన వాళ్ళు. జన్మ పాపం అనేది ఉన్నది. అది జన్మ పాపం అనేది క్రైస్తవ సిద్ధాంతమే కాదండి. అసలు జన్మ పాపం అనేది క్రైస్తవంలో ఉన్న సిద్ధాంతం కాదు. అది అన్యుల సిద్ధాంతం. అది వేరే మతంలో ఉన్న సిద్ధాంతాన్ని పట్టుకొచ్చి ఇది క్రైస్తవ సిద్ధాంతం అని చెబుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు అని చాలా మంది అబ్జెక్షన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. జన్మ పాపము వేరే మతంలో ఉంటే ఉండొచ్చేమో కానీ క్రైస్తవములో కూడా ఈ జన్మ పాపం యొక్క భావన ఉన్నది అన్నమాట. ఎఫెసీ 2:1 ఏమని చెప్పబడుతూ ఉన్నది? మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. స్వభావ సిద్ధముగా మీరు దైవోగ్రతకు పాత్రులై ఉంటేని అంటారు. స్వభావ సిద్ధము అంటే ఏమిటి? సహజముగా. సహజత్వం ఎప్పటి నుంచి వస్తుంది? జన్మతోటి వస్తుంది సహజం అనేది. పాప సహితుల్లో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగే పాప సహితుల్లో నుండి పాపం ఉన్న వాడిలో నుండి పాపం లేనివాడు పుట్టడం అసంభవం అట. మరి ఆదాము హవ్వలకు పాపం ఉన్నప్పుడు వారికి పుట్టిన పిల్లలకు పాపం లేకుండా ఎట్లా పుడతారు వాళ్ళు? కయ్యూను హేబేలుకి ఇద్దరికి పాపం వచ్చింది. ఎలా వచ్చింది? పాప సహితులైన ఆదాము హవ్వలలో నుండి పాప సహితులైన కయ్యూను హేబేలు పుట్టారన్నమాట. వీళ్ళు కూడా పాపులే. అదే జన్మ పాపం అంటే. జన్మతోటి మనిషి పాపిగా పుడుతూ ఉన్నాడన్నమాట. జన్మ పాపం. హేబేలు లోపల పాపం ఉన్నది గనుకనే అతను దేవునికి అర్పణ